ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్, ఏం చేస్తున్నావు? ఆద్య, ఎక్కడికి వెళ్తున్నావు? చెయ్యి వదులు. అరే, చెప్తే వదులుతా. వదులు ప్లీజ్ ఆద్య. ఏదో ఇల్లరెక్కం అంటున్నారు, ఫోన్ చేస్తున్నారు. ఏం జరిగింది లోపల? ఇప్పుడు బయటికి ఎక్కడికి వెళ్తున్నారు చెప్పు. శ్రీను, వదులు. గుంట నొక్కలా అన్ని విన్నట్టున్నావు కదా, మళ్ళీ అసలేం జరిగిందని నటిస్తున్నావెందుకు? నేనేం అలా వినలేదు ఆద్య, ఊరికే విన్నా. బయటున్నాను కాబట్టి నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టు కొన్ని వినపడ్డాయి, కొన్ని వినపడలేదు. ప్లీజ్ చెప్పవా? ఇల్లరికం గురించి మాట్లాడడానికి గుడికి వెళ్తున్నాం. శౌర్యని గుడికి రమ్మని ఫోన్ చేసి చెప్పారు పెదనాన్న. అవునా? దానికేనా ఇదంతా? హా, ఆద్య, మనకి ఈ ప్రాబ్లం ఏమి ఉండదులే. మనం పెళ్లి చేసుకున్నాక అత్తారిల్లు, పుట్టిల్లు అన్నీ ఒకే ఇల్లు. ఇదే మన ఇల్లు. మనమిద్దరం చిలుక గోరింకల్లా ఉండొచ్చు కదా? పగటి కలలు కనకు. నేను నిన్ను చచ్చినా పెళ్లి చేసుకోను. అలా అంటే నేను చచ్చిపోను. ఆ మాట అనక ఆద్య. నువ్వెలా చచ్చినా నా మాట ఇదే. ఆద్య, ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే. ఏమి మాయో 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 మది తేలిపోయనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే, ఏమి మాయో 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 మది తేలిపోయనే, ఏమి హాయో హాయో హాయో. అదే మాట నా కళ్ళల్లో చూసి చెప్పు. నీతో ఉంది నేను కాను అడగాలనున్నదే, నేల కిందే ఉందో లేదో అడుగెరుగకున్నదే, ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకు పెదనాన్న, విన్నట్టు హే, ఆద్య, ఏదో ప్రాణమైన పిలుపునే, ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకు ఆగిపోయనే, విన్నట్టుందే ముందే ఏదో. దేవుడా, కిషోర్ మామయ్య ఆచూకీ తెలిసి ఆద్యకి నాపై ఉన్న కోపాన్ని తగ్గించు స్వామి. మమ్మల్నిద్దరినీ ఎలాగైనా ఒక్కటి చేయి స్వామి. అయ్యగారు నమస్కారం తిరుపతి గారు. గుడి మరమ్మత్తు పనులన్నీ పూర్తయినట్టేనా? అయిపోయినట్టే అయ్యగారు. అలాగే జరగబోయే జాతరకి అమ్మవారి చేతులు అలంకరించేందుకు కొత్త కత్తులు చేయించండి అయ్యగారు. ఇందులో మీరు ఏది బాగుంటుందో చెప్తే అదే ఫైనల్ చేసి పేమెంట్ చేసేస్తాం అయ్యగారు. కత్తులన్నున్నాయేంటి? ఇవన్నీ నన్ను చంపడానికే. సార్, నిజం తెలిసి మా నాన్న ఏదో చేస్తారని మీరు భయపడుతున్నారు కదా? ఈ రామలక్ష్మి నా గురించి బలంగా నూరిపోసి ఉంటుంది. అందుకే మావయ్య అన్ని కత్తులు నూరుకొని వచ్చినట్టున్నారు. నాన్న
వచ్చారు. అక్కడే ఆగిపోయావేంటి? రా. వస్తున్నాను మావయ్య. మావయ్య అసలు ఏం జరిగిందంటే, రామా చెప్పింది కరెక్టే శౌర్య. ఏంటి కరెక్టు? మాకు కూడా అదే కావాలి. ఏంటి, నా చావా? అలా చెమట్లు పడుతున్నాయేంటి బాబు? ఎదురుగా నన్ను చంపడానికి ఆయన అన్ని కత్తులతో రెడీగా ఉంటే చెమటలు పట్టకుండా ఇంకేం పడుతుంది? ఏమండి, ఇంకా ఆలస్యం ఎందుకో అడగండి. ఏమడుగుతారా ఆంటీ? ఆఖరి కోరిక? ఆఖరి కోరిక ఏంటి? ఏమనుకుంటున్నారు సార్ మీరు? అదే ఆద్య, కత్తులు మావయ్య ఈ సెటప్ అంతా నన్ను రెస్ట్ ఇన్ పీస్ శౌర్యగా మార్చేయడానికేగా. వేసేసే ముందు ఆఖరి కోరిక అడుగుతున్నారు, అంతేగా? కాదు. మరి కాస్త ఆగండి, మీకే అర్థమవుతుంది. ఇది మా అందరి కోరిక శౌర్య. ఇది తీరుతుందో లేదో అన్నది నీ చేతుల్లోనే ఉంది. అది అడుగుదామని నిన్ను పిలిపించింది. అడగడం చంపడానికి కాదా? మావయ్య, మీ కోరిక నా చేతుల్లో ఉంటే మీరు అడగడం ఎందుకు? ఆర్డర్ వేస్తే సరిపోతుంది కదా. తొందరపడకండి, కాస్త ఆ కోరిక ఏదో విన్న తర్వాత చెప్పండి. పెళ్లి తర్వాత కూడా రామలక్ష్మి మా కళ్ళ ముందర ఉంటే బాగుంటుందన్నదే మా కోరిక శౌర్య. నువ్వు మా ఇంటి కల్లుడుగా కాదు, ఇల్లరిక పల్లుడుగా వస్తేనే మా కోరిక తీరుతుంది శౌర్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.